నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ధనస్సు రాశి డిసెంబర్ మాసం 2024 రాశి ఫలితాలు చూద్దాం. 8వ ఇంట్లో కుజుడు, 12వ ఇంట్లో బుధుడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ధైర్యంగా దూసుకుపోతారు. ప్రతి మనిషికి భయం అనేది ఉంటుంది. ఈసారి వీళ్ళు భయాన్ని అధిగమిస్తారు. ప్రాబ్లమ్నే ఢీకొంటారు. నీ దగ్గర స్కూటర్ ఉంది, ఎదురుగా వచ్చే ప్రాబ్లం లారీ సైజులో ఉంది, అయినా నువ్వు వెళ్ళి ఢీకొంటావు. అంత ధైర్యం ఉంది నీకు ఈసారి. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, నువ్వు ఢీకొంటావు ఈసారి. ఒక సామెత ఉంది, లారీ వచ్చి స్కూటర్ని కొట్టినా, స్కూటర్ వచ్చి లారీని కొట్టినా స్కూటర్కే దెబ్బ తగులుతుంది అంటారు. కానీ కొన్నిసార్లు మిరాకిల్ కూడా జరుగుతుంది. స్కూటర్ వెళ్ళి లారీని క్యాబిన్లో పడి డ్రైవర్కి దెబ్బ తగిలి లారీ ఆగిపోతుంది. అంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఢీ కొడతావు, నువ్వు భయపడవు. రాని చూసుకుంటా. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఈసారి ధనుసు రాశి వాళ్ళకు ఉంది. ఒక్క ఇంచు కూడా మిమ్మల్ని ఎవరు మూవ్ చేయలేరు, గ్యారంటీ ఇస్తున్నా. కష్టాలు రావని చెప్పట్లే, కష్టాలు వస్తే కానీ మీరు నుంచుంటారు దానికి ఎదురుగా. తర్వాత ఆలోచన గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ కష్టం దేని గురించి మాట్లాడా? నువ్వు జాబ్ చేస్తున్నావు, కష్టాలన్నీ క్లియర్ చేసేస్తావు. వ్యాపారం ఉంది, ఎంతమంది వచ్చినా ఎదుర్కొంటావు, సేల్స్ చేసేస్తావు, డబ్బులు సంపాదించేస్తావు, విపరీతంగా డబ్బు వచ్చేస్తుంది. వ్యాపారం చేసేటోడికి పని అట్లా చిటికెల్లో చేసేస్తావు. కానీ ఇప్పుడు ఆలోచన, డబ్బు ఒకటే కాదు కదా, ఆలోచన కూడా ఉంటుంది. అంటే ఆలోచించడం మొదలెడతావు నువ్వు. ఇంత అవసరమా అసలు? హ్యాపీగా ఉండాలంటే ఇంత కష్టపడాలా, ఇంత ఎదిరించాలా? అంటే మనిషి పూర్తిగా ఫైట్ చేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఆలోచిస్తాడు, అరే ఇంత అవసరమా నేను అని. ఇలాంటి ఆలోచనలు వస్తే కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చిరంజీవి గారిలాగా ప్రతి అడుగున పోరాటం ఉంటుంది. అలా పోరాడుతూ వెళ్తేనే పైన సింహాసనం ఉంటుంది. అప్పుడు మీకు పట్టాభిషేకం అనేది జరుగుతుంది. సో అంత లోతుల్లోకి వెళ్ళి అంత ఆలోచించొద్దు, పోరాడుతూ ఉండండి. కొంతమంది ఏం చేస్తారంటే మనకు అవసరం అబ్బాయి, ఎందుకు అబ్బా వదిలేద్దామని పక్కన పడేస్తారు. అలా కాదు, పోరాడండి చివరి వరకు. మీకు ఆ స్థైర్యం దేవుడు ఇస్తున్నాడు. ఎందుకులే మనకు అవసరమా అని మిడిల్ డ్రాప్ అయిపోవద్దు. చేస్తే పని పూర్తిగా చేయాలి. క్రికెట్ ఆడితే విరాట్ కోహ్లీలాగా ఆడాలి. ప్రతి స్టేజ్లో మనిషి పోరాడినాడు. ప్రతి స్టేజ్లో పోరాడడం వల్ల ఇవాళ విరాట్ కోహ్లీ ఇస్ ద విరాట్ కోహ్లీ, అంటే పెద్ద క్రికెటర్ అయ్యాడు. కొంతమంది నేను చూస్తాను రంజీ ట్రాఫీ దగ్గరకు వచ్చేసరికి వద్దులే మనం మోడలింగ్ చేసుకుందాము, ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఎలా ఎదుర్కొంటాను నేను, నా వల్ల అవ్వదు, ఇది అది. ఇప్పుడు అలానే అనుకుంటే మనకు కోహ్లీ ఒక ధోని వచ్చేవారా కదా? మీరే చెప్పండి. ఎంతో పోరాడితే కనుక ఆ స్థితి, ఆ స్థాయికి వెళ్ళరు వాళ్ళు. సో ఆ శక్తి ఉంది మీకు కాబట్టి ఈసారి పోరాడండి అంటున్నా. ఎంత పెద్ద గోల్ ఉన్నా పోరాడండి. మీకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని ఉందా? ఛానల్ ఓపెన్ చేయండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వ్యాపారం పెట్టలేకపోతున్నారా? పెట్టేయండి. ధైర్యం చేసి ఒక అడుగు వేయండి, ముందుకెళ్ళండి. మీ కోరిక ఏదైనా ఉండొచ్చు, దాని వైపు అడుగు వేయండి అని చెప్తున్నా. ఈసారి మిమ్మల్ని ఎవరు ఎదుర్కోలేరు. మన పక్కన దేవుడు ఉంటే మనల్ని ఎవ్వరు ఏం చేయలేరండి, గుర్తుపెట్టుకోండి. మనమే ఏమైనా చేయగలం, కానీ ఏమైనా చేయాలి కదా, అదే కదా సమస్య. ఏం చేయట్లేదు మనిషి, పక్కన దేవుడు ఉన్నా కూడా. అనుగ్రహం లేనివాడేమో ముందుకెళ్ళి దెబ్బలు తగిలి కింద పడుతున్నాడు, నీకేమో దేవుడు ఉన్నాడు తోడుగా, కానీ నువ్వేమో ముందుకెళ్ళట్లేదు. పని చేయమని చెప్తున్నా. బేసిక్గా డిసెంబర్ నెల ధనస్సు రాశి వాళ్ళు కంపల్సరీ పని చేయాలి. దీనికి నీ వల్ల అవ్వడం లేదంటే కొన్ని రెమెడీస్ చేసుకో చెప్తాను. రెమెడీస్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ధనస్సు రాశి అధిపతి గురువు కాబట్టి దత్తాత్రేయ అనుగ్రహం ఉండాలి. గురుమూర్తులు ఉన్నారు,
దత్తాత్రేయ దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి. దత్తాత్రేయ అంటే గానుగాపురం, రాఘవేంద్ర స్వామి అంటే మంత్రాలయం. సో మీరు ఇంకా దక్షిణామూర్తి అంటే శివుడి స్వరూపం కాబట్టి శ్రీశైలం. మీరు ఎంతో కొద్దిగా నామస్మరణ దత్తాత్రేయ 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 అంటే చాలు. ఒకసారి కుదిరితే మంత్రాలయం వెళ్ళి రండి. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్సే. మీకు అడుగు వేసే ధైర్యం వస్తుంది అని చెప్తున్నా నేను. అడుగు వేయలేక ఆగిపోతున్నారు కదా, వెళ్ళరండి గానుగాపురం ఒకసారి. ఏమైంది? అక్కడ వెళ్తుంది పిక్నిక్కి కాదు, దర్శనానికి, మంత్ర ఉచ్చారణకి. వెళ్తే 8 గంటలు కూర్చొని మంత్ర ఉచ్చారణ చేసి రండి. ఆ గుడిలో 8 అవర్స్ వెళ్తే 8 అవర్స్ దాకా మీరు బయటికి రావద్దు, అక్కడే ఉండండి. మంత్రాలయానికి వెళ్ళాలి, అక్కడే ఉండండి. ఆ గుడిలో 4-5 అవర్స్. మీరు ఏం చేస్తారంటే గానుగాపురం వెళ్ళి మంత్రాలయం వెళ్ళి 5 నిమిషాలు దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు, ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టు. నువ్వు వెళ్ళింది దైవ దర్శనానికి, గుర్తుపెట్టుకో. వెళ్తే సంపూర్ణంగా పరిపూర్ణంగా దాన్ని ఫినిష్ చేసి రండి. ఆ రోజు భక్తిలోనే ఉండండి, పిక్నిక్ వెళ్ళట్లేదు. సో అర్థమైందా నేను చెప్పింది ఏంటంటే, అక్కడ కూడా మిడిల్ డ్రాప్ అవ్వద్దు అని. అది పూర్తిగా చేస్తే పని కూడా పూర్తిగా చేయగలుగుతారు. అక్కడ మిడిల్ డ్రాప్ అయితే ఇక్కడ మిడిల్ డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. సో పరిపూర్ణంగా దత్తాత్రేయ అనుగ్రహం ఉంటుంది. ఇక దత్తాత్రేయ అంటే గురుగ్రహం కాబట్టి ఎల్లో కలర్ చాలా ప్రామినెన్స్ వస్తుంది కాబట్టి అట్టిపండ్లు దానం చేయండి, కుదిరినన్ని అట్టిపండ్లు దానం చేయండి, అంతా కలిసి వస్తుంది. నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనిషి కష్టాన్ని, టాలెంట్ని నమ్మాలి. మీ టైం బాగున్నప్పుడు మీకు అవకాశం వచ్చి డబ్బులు సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నేను ఇవాళ కష్టపడుతున్నాను, ఈ నెలంతా కష్టపడ్డాను, ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాను, కానీ నాకు ఫలితం రాలేదే. ఎవరికి తెలుసు? మీకు 10 years టైం బాగాలేదు. అలా అని మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం, బానిసలైపోవడం, ఇవన్నీ ఉండకూడదు. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మనకు టైం బాగున్నా టైం బాగాలేకపోయినా మనము కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి, తెలివితేటలు వాడాలి. టైం బాగాలేదని నేను తెలివితేటలు వాడను, బయటికి వెళ్ళను, ఇలానే ఉంటాను అనేది చాలా రాంగ్ ఒపీనియన్. మనం కష్టకాలంలో ఎంత కష్టపడతామో, ఎంత తెలివితేటలు వాడతామో, ఎంత కొత్త ఐడియాస్తో ముందుకు వస్తామో, అది మన మంచి సమయంలో మనల్ని కాపాడుతుంది. 3 పువ్వులు 6 కాయలు అలాంటి ఫలితం వస్తుంది మంచి టైంలో. కాబట్టి టైం బాగాలేదని ఎప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు. ఇప్పుడు కొంతమంది నేను జీవితాలు చూశాను, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి బాగాలేదండి అని కుమిలిపోతూ ఉంటారు. సడన్గా పరివర్తన యోగం అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటేసారి కట్టలు డబ్బులు సంపాదిస్తారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, టైం బాగున్నప్పుడు కుమిలిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. టైం బాగాలేనప్పుడు ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడే మగవాడు. కష్టకాలంలో బాగా పనిచేసే వాడికే మంచి టైంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఈ రాశి ఫలాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే, మీరు కష్టపడడం మానేయకండి, కష్టపడుతూ ఉండండి. రాశి ఫలాలు అనేవి జాతక శాస్త్రం అనేది డైరెక్షన్ చూపడానికి. నువ్వు ఇంత కష్టపడాలి, ఇంత విజ్ఞతతో ఆలోచించాలి అనేది నీకు ఉండాలి. ఆ లౌక్యం నీకు ఎప్పుడు ఉండాలి. ఈ జాతక శాస్త్రం ఏంటంటే హోప్ ఇవ్వడం మనిషికి. హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. మీరు ఒక మనిషికి అన్నీ ఇవ్వండి, హోప్ ఇవ్వద్దు, చాలా మనిషి చచ్చిపోతాడు. చుట్టుపక్కల ఎవరున్నా కూడా హోప్ ఇవ్వాలి. ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా వాడికి హోప్ ఇవ్వాలి. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఈవెంట్. అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వడండి, ఒక ఈవెంట్ ఫెయిల్ అవుతుంది, రేపు ఆ మనిషికే మళ్ళీ సక్సెస్ వస్తుంది. సో ఈ రాశి ఫలాలు చెప్పడానికి ఉద్దేశమే అది. దిస్ ఈజ్ జస్ట్ అండ్ డైరెక్షన్. మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి. రాశి ఫలాలు వినండి, అర్థం చేసుకోండి, ఆ డైరెక్షన్లో వెళ్ళండి, కష్టపడండి. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు శ్రీరామచంద్రుడు కూడా కష్టాలు చూశాడు. 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు, తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది. సో అర్థం చేసుకోవాలి, ముందు ఎవరికైనా కష్టకాలం వస్తుంది, నిలబెట్టుకోవాలి మనల్ని మనం. ఆ టైంలో ఎలా చెప్పాలంటే పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి,
కూల్గా ఉండాలి. ఫస్ట్ మెయిన్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి నా బ్యాడ్ టైం నడుస్తుంది అని. యాక్సెప్ట్ చేసి డబల్ ట్రిపుల్ కష్టపడాలి. అదే సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం. సో ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.